బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు నేల కొరిగాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో చీఫ్ సెక్రటరీ తిరుపతిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు నేల కొరిగాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి. గీత, ఉదయం దాకా పూర్తిగా ఎండలతో ఇబ్బంది పడుతున్న తిరుపతి వాసులు ఒక్కసారిగా భారీ వర్షం కురడంతో కొంతవరకు ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో పలు చోట్ల అయితే చెట్లు కూలిన పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలోని ఎస్జిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కూడా ఒక 2 చెట్లు కూలిపోయాయి. అయితే అక్కడ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా చెప్పచ్చు. అలాగే తిరుపతితో పాటు తిరుమలలో కూడా ఒకసారిగా భారీ వర్షం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఉన్న భక్తులు కూడా కొంచెం ఉపశమనానికి గురైన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అయితే మరోవైపు తిరుపతిలోని లోతట్టు ప్రాంతాల్లో మాత్రం జలమయం కావడంతో అక్కడ ఉన్న జనం అయితే ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. గత 2 నెలలుగా కూడా తిరుపతిలో వర్షం జాడైతే లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం మారి చల్లదనంతో పాటు ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు వీయడం, భారీ వర్షం కురిసిన పరిస్థితి అయితే ఉంది. 1 గంట పాటు ఆగకుండా వర్షం కురిసింది. ఆ తర్వాత ప్రస్తుతానికైతే ఉపశమించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబట్టడంతో తిరుమలకు వెళ్లే భక్తులు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత.